76 సంవత్సరాలు సత్వ జనేని అని అంటారు. నాకంటే పెద్దోళ్ళైన సుబ్రహ్మణ్యం గారు, సుబ్బారావు గారు కొంతమంది ఉన్నారు. మా అన్న బాలయ్య గారు పెద్దవాళ్ళు, వాళ్ళందరికీ నమస్కారాలు. నాకంటే పెద్దవాళ్ళు, నాకంటే చిన్నోడు కాబట్టి ఐ విష్ ఆల్ ద బెస్ట్. నేను ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు, నేను కానీ మాట్లాడిస్తే రేపు దాకా మాట్లాడుకుంటాం. అందుకోసం దిగిపోయి అరుస్తూ ఉంటాను. నేను ముఖ్యంగా ఈరోజు మనం ఇక్కడ వచ్చిందంటే మన స్కూల్ గురించి. ఈ స్కూల్ హిస్టరీ చెప్పాలంటే చాలా మంది నాకు జాయింట్ డైరెక్టర్ రామలింగ గారు అడిగిన ఒకటే ప్రశ్న, బోర్డు స్కూల్ అంటే ఏంటి అని అడిగారు. ఇది బోర్డింగ్ స్కూల్ అని. బోర్డింగ్ స్కూల్ కాదు, బోర్డు స్కూల్ కాదు. సైలెంట్గా ఉండాలండి. 1926లో బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ ప్రభుత్వాన్ని నడిపేదానికి కావలసిన గుమాస్తాల కోసం స్కూల్ సిస్టమ్ తీసుకొచ్చారు. వాళ్ళకంటే ముందు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు చేశారు, ఫెయిల్ అయిపోయారు. మళ్ళీ దాన్ని తీసుకొచ్చారు బ్రిటిష్ వాళ్ళు. ఏం చేశారు అంటే 1926లో పంచాయతీ యాక్ట్ అని ఒకటి పెట్టారు, ఎడ్యుకేషన్ యాక్ట్ అని పెట్టారు. పంచాయతీల్లో పంచాయతీ బోర్డు అనేది స్థాపించి వాడికి మీరు ఈ విధంగా స్కూల్స్ నడిపితే మీకు ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తామని చెప్పారు. ఆ విధంగా పంచాయతీ బోర్డు స్కూల్ అయ్యింది. తర్వాత మీకు అందరికీ తెలిసి ఈరోజు మన పంచాయతీ సర్పంచ్ అంటాము. ఇంతకుముందు సర్పంచ్ ప్రెసిడెంట్ అనేవాళ్ళు. మా ఫాదర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ కాదు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది 1953లో. ఆ టైంలో మా ఫాదర్ ఈ ఊరికి ప్రెసిడెంట్, ఆయన పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ ఆయన టైటిల్. అందుకోసం మన ఊళ్ళో అందరూ బోర్డు స్కూల్ అంటే మా ఫాదర్ అనేవాడు. బోర్డు స్కూల్ కాదు, బోర్డు స్కూల్. మనది భోగవోలు, మన ఊరు భోగోలు అయిపోయింది. బోర్డు స్కూల్ అయిపోయింది. చెన్నకేశ్వర స్వామి స్థలం ఈ పీడు సర్వే నెంబర్ ప్రకారం నెంబర్ పీడ్ అనేవాడు, నెంబర్ పీడ్ నంబేరు పీడ్ చేసేసారు. అవన్నీ మామూలుగా జరిగిపోయే విషయాలు అని అదైతే పక్కన పెట్టేస్తాము. హిస్టరీ ఎన్నిసార్లు మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు మేము ఈ పాఠశాలని మేము పెద్దగా దత్తత చేసుకున్నట్టు గవర్నమెంట్ జీవో నెంబర్ 13 ప్రకారము 1 కోటి రూపాయల వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసేదని తీసుకున్నాం. అదేవిధంగా మన హై స్కూల్ కూడా తీసుకున్నాం. ఈ విధంగా దీనివల్ల ఏమంటే ఈ ఎలిమెంటరీ స్కూల్కి మా అమ్మ పేరు వస్తుంది. ఇప్పుడు ఏదో పేరు ఉందనుకోండి, మండల పరిషత్ స్కూల్ అని, వచ్చు లక్ష్మమ్మ మండల పరిషత్ స్కూల్ అని వస్తుంది. హై స్కూల్ కూడా మా ఫాదర్ పేరు మీద హై స్కూల్ పేరు వస్తుంది. కానీ దీని గురించి నేను 2019లో మన మాధవరావు హెడ్ మాస్టర్గా ఉన్నప్పుడు వచ్చాము అక్కడికి. మన అప్పటి చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు అమెరికా డల్లాస్కి వచ్చి గవర్నమెంట్ ప్రభుత్వం దగ్గర నిధులు లేవు, మీరు మీ ఊళ్ళకి పోయి స్కూల్స్ నడుపుకోండి, హాస్పిటల్ పెట్టుకోండి అని చెప్పారు. నేను ఇండియాకి వచ్చి అప్పటి కలెక్టర్ శేషగిరిరావుతో మీట్ కావడము, ఆయన వెంటనే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడికి వచ్చి మనం మాధవరావుతో మాట్లాడారు. చుట్టూరు ఈ 2 అంతస్తుల చుట్టూరు కట్టేసి దీన్ని బాగా డెవలప్ చేస్తున్నాం అనుకున్నాం. కానీ అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నాడు నేడు కింద చాలా డబ్బులు వచ్చినాయి. ఈ స్కూల్కి 65 లక్షలు ఏమో శాంక్షన్ అయింది. మా ముఖం మళ్ళీ ఎవరు చూడలేదు, మా ప్రోగ్రాం పోయింది అవతల. కానీ నేను మొదలు రాదు అనుకున్న